జనరల్ గా మాది అంటే ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు మనకు చెప్పరు, సో ఈ సీన్ ఉంటుందని తీసేసుకుంటారు. బట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆ సీన్స్ కూడా ఉండవు, కొన్ని కటింగ్ లో పోతాయి. పోయాయి ఆల్రెడీ, ఏది పోయింది? సీన్స్ పోయాయి. అది ఏంటంటే హీరో మెసేజెస్ చేస్తారు, లైక్ హీరోయిన్ అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు హీరో అన్నని, సో మెసేజెస్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ లో, అలా ఇలా ఏదో ఒకటి మెసేజెస్ అలా ఉంది కదా అన్న. ఆ సీక్వెన్స్ లో మేమిద్దరం ఇలా రివీల్ చేయమంటారా సీన్? అయిపోయింది ఆల్రెడీ. సో మేమిద్దరం ఇలా కంప్యూటర్ చూసుకుంటూ ఉంటాం, ఫేస్బుక్ అలా ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. పక్కన అఖిల్ అన్నది మెసేజ్ వస్తుంది, అఖిల్ రైడరా, ఎవరక్క అని చెప్తా. సో ఎవరు లేదే, నువ్వు పైకి వెళ్ళు అని చెప్తుంది అక్క. సో అక్కడ ఏమైందంటే అసలు మేము ఈ డైలాగ్ అనుకోలేదు. ఏదంటే ఇప్పుడు నేను చెప్పేది, భయపడతాను అనుకుంటున్నావా, భయపడట్లేదు నేను అని ఈ డైలాగ్ ర్యాండమ్ గా సెట్ లోనే, లైక్ మేము రిహార్సల్ చేసుకునేటప్పుడు మానిటర్ ఒకసారి చూద్దాం అన్నట్టు డైరెక్టర్ అన్న చెప్పారు. సో అప్పుడు లైక్ శివాని అక్క నేను ఒకసారి ప్రాక్టీస్ రిహార్సల్ చేసుకునేటప్పుడు నేను ఒకటేసారి నువ్వు పోవే అని ఇట్లా అన్నది శివాని అక్క. అయితే భయపడతాను అనుకుంటున్నా, భయపడట్లేదు నేనా అని నేను చెప్పాను. సో ఇదే చెప్పు మాది బాగుంది మాది అని చెప్పారు. దాని తర్వాత లాస్ట్ సీనే లేదు. అంటే మేబీ లైక్ ఎమోషనల్ మ్యూజిక్ వచ్చిందన్న ఆ సీన్ లో, లైక్ ఎమోషనల్ మ్యూజిక్ వల్ల ఫన్నీ ఎందుకు యాడ్ చేయడం, ఎమోషనలే ట్యూన్ బాగుంటుంది అన్నట్టు లైక్ తీసేసారేమో.